పాత నిబంధన చట్టం క్రింద ఉన్న యూదా యాజకుడు తనది కాని రక్తంతో ఎప్పటికీ పాపాలను తీసివేయలేడు లేదా శాశ్వతమైన పాప క్షమాపణను తీసుకురాలేడు. ఎందుకంటే ఆ ప్రధాన యాజకుడు ఒక్కడే తనది కాని రక్తం చేత పట్టుకొని రెండవ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల యొక్క అజ్ఞానాకృతముల కొరకును అతడు అర్పించును. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచూ ఉండును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:4 ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయలేదు. దీనికి విరుద్ధంగా క్రొత్త నిబంధన ప్రధాన యాజకుడు మన యేసు తన సొంత రక్తంతో తనను తాను అర్పించుకోవడం ద్వారా ఆ నిబంధనకు ఒక ముగింపు తీసుకుని వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:11 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము శాశ్వతంగా. ఫలితంగా పాపాలు శాశ్వతంగా తొలగించబడ్డాయి. ఇక రక్తం చిందించబడటానికి వీలు లేదు. కడగడం, శుభ్రం చేయడం మరియు అదే పనిని పునరావృతం చేసే పని లేదు. పాత నిబంధన ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు మన ప్రధాన యాజకుడు యేసు అనేక పర్యాయములు తను తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. పాత నిబంధన యాజకులు ఎన్నటికీ చేయలేని పనిని యేసు చేశాడు. ఆయన ఇప్పుడు కృపాసింహాసనం మీద కూర్చున్నాడు. పని నిజంగా పూర్తయినప్పుడు అదే పని జరుగుతుంది.